ఒకే రోజు మనం ఏ యూట్యూబర్ అయినా ఫస్ట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి అండ్ ఖచ్చితంగా వాళ్ళ యూట్యూబ్ జర్నీలో అయితే ఖచ్చితంగా ఇది ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా ఎవరైనా అడిగితే ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది కూడా ఇదే. సో అది వచ్చేసే Boya M1. సో ఈ Boya M1 మైక్ అనేది ఖచ్చితంగా ప్రతి యూట్యూబర్ అనేది వాడుంటాడు. ఈవెన్ ఇంకా వరల్డ్ వైడ్గా కూడా చాలామంది చెప్పేది ఇదే. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సజెస్ట్ ఇచ్చేది ఇదే, ఫస్ట్ ఒక Boya M1 మైక్ కొనుక్కోమని. సో అది ఉంటే మ్యాక్సిమం మనం అన్ని పనులు చేసేయచ్చు. అంటే మంచిగా ఆడియో రికార్డర్ చేయొచ్చు. మనకి ఆడియో అనేది మనకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన ఛానల్కి. అండ్ అలాగే వాయిస్ అనేది ఎక్కువ రన్ చేస్తుంది ఛానల్ని. సో ఇదే మనం అన్బాక్స్ చేద్దాం ఈరోజు. ఇప్పటికీ కూడా అంత టాప్ యూట్యూబర్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ Boya కంపెనీ అయితే ఖచ్చితంగా వాడతారు. అది ప్రో వర్షన్స్ అవని లేకపోతే ఇంకేమైనా లో వర్షన్స్ అవని ఖచ్చితంగా Boya కంపెనీ అయితే వాడతారు. అండ్ ఈవెన్ చాలామందికి సజెస్ట్ చేస్తారు. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటివి మైక్స్ కొనాలంటే ఖచ్చితంగా Boya M1 అనేది సజెస్ట్ చేస్తారు. ఇంకా టాప్లో ఉన్న వాళ్ళు ఇంకా రోడ్ అవి వాడతారు, కానీ ఖచ్చితంగా అందరూ వాడిన మైక్. అండ్ ఇదే వాడే అందరు చాలామంది ఇప్పటికీ ఛానల్స్ రన్ చేస్తారు అండ్ రన్ చేస్తున్నారు కూడా. అండ్ దీనికి ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది ఇప్పటిలాగే ఉంది ప్యాకింగ్. ఒక కవర్ ఇచ్చారు అండ్ ఆ కవర్లో మనకి ఉంటుంది Boya M1 మనకి కండెన్సర్ మైక్ అంటారు అనుకుంటుంది దీన్ని. అంటే వైర్ అయితే చాలా పెద్దగా ఉంది, 4 to 5 మీటర్స్ ఉండొచ్చు. మనం మ్యాక్సిమం కొంచెం దూరం అంటే మొబైల్ కానీ ఏదైనా అంత దూరం పెట్టి దూరంగా మాట్లాడచ్చు. మనకి దగ్గరగా మన ఏ లొకేషన్ కలితే ఆ లొకేషన్కి వెళ్ళడానికి మరీ చిన్నగా కాకుండా. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇవి కాంపోనెంట్స్. అండ్ ఇది కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చారు, ఇవి ఖచ్చితంగా మనం వాడైతే రాలి, ఇది వర్క్ అవ్వాలండి. అండ్ ఇది ఒక బ్యాటరీ LR44 1.55 watts. అండ్ ఇదొకటి. అండ్ ఇది క్లిప్ మనం షర్ట్కి కానీ దేనికైనా అటాచ్ చేసుకొని సో మైక్ అనేది పెట్టుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది, మన మైక్ జారిపోకుండా. అండ్ ఇది మనం కెమెరా ఉపయోగించినప్పుడు దీంట్లో కెమెరా కూడా ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఉన్నప్పుడు ఇది కనెక్ట్ చేసుకొని ఇంకా మనం వాడుకోవడమే. అండ్ ఇది ఫోమ్ బాల్ మన మైక్ కనెక్ట్ చేసుకొని ఇంకా మనకి పాప్ సౌండ్లు అంటే ఎటువంటి పాప్ సౌండ్ రాకుండా స్మూత్గా ఉండేలాగా వాయిస్. అండ్ ఇది Boya M1. ఇంకా దీన్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ ఇది చెప్పినట్టు చాలా పెద్దగా ఉంది, చాలా రొటేషన్స్ ఇచ్చారు. అండ్ ఇది మనం మొత్తం ఓపెన్ చేసే ఎక్కర్లేదు, మనకు కావాల్సినంత ఓపెన్ చేస్తే చాలు, లేకపోతే చిక్కులు పడిపోతుంది. సో ఇది ఆలోచించుకొని మనం మ్యాక్సిమం కావాల్సినంత టర్న్ తీసుకొని ఇంకా పెట్టేయడమే. అండ్ ఇది ఓపెన్ చేయకపోవడమే బెటర్. పైది మైక్ మనకి చాలా పెద్ద ఉంది, చాలా లాంగ్ వైర్ ఉంది. అండ్ ఇది మనకి చాలా పెద్ద ఇచ్చారు. ఇంతవరకు చేసుకుంటే చాలు. అంటే మీ ఇష్టం బట్టి మీరు ఎంత దూరం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇంకా మిగతాది ఇలాగా పెట్టేయడం బెటర్. మీకు ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది, లేకపోతే చిక్కులు పడిపోయి సో ఆ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇది అసలైన మైక్ మైక్. అండ్ ఇది ఫోమ్ బాల్ పెడితే మనం మాట్లాడింది కొంచెం మన ఎటువంటి పాప్ సౌండ్లు వెళ్ళకుండా అంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇది మనకి స్మూత్గా ఉంటుంది వాయిస్ అనేది. సో ఇది ఉపయోగించాలి ఖచ్చితంగా. మ్యాక్సిమం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, మనం బయట నుంచి కూడా ఏం తెచ్చుకోకర్లేదు. అన్ని బ్యాటరీ కానీ అన్నీ ఇస్తున్నారు ఆ ప్రైస్లోనే. అండ్ ఇది 800 ప్రైస్లో మనకి ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఇది 600 ఉండేది, లాక్డౌన్ తర్వాత 800 అలా అయ్యింది. అండ్ ఇది వచ్చేసి LR44 బ్యాటరీ. అండ్ ఇంకొకటి వచ్చేసి కెమెరా ఉపయోగించుకున్నప్పుడు మాత్రం దీన్ని ఉపయోగిస్తే చాలు. అండ్ ఇంకోటి వచ్చేసి క్లిప్, మన షర్ట్ని మైక్కి పెట్టి హోల్డ్ చేసి పట్టుకోవడానికి. ఇంకా ఫైనల్గా అయితే మనం మెయిన్ అవి ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కావాలి మనకి. అండ్ ఇది జాక్ని డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని ఆడియో అనేది రికార్డ్ చేయడమే. అండ్ ఇంకా మన బ్యాటరీని దీన్ని సెట్ చేయాలంటే ఇంకా రొటేట్ చేసుకొని బ్యాటరీ పెట్టాలి. కెమెరా ఉపయోగించుకున్నప్పుడు మాత్రం బ్యాటరీని సెట్ చేస్తే చాలు. నార్మల్ మొబైల్కి ఉపయోగించినప్పుడు మాత్రం అక్కర్లేదు, ఆఫ్ కండిషన్లో పెట్టమంటున్నారు మొబైల్కి అయితే. ఇంకా బ్యాటరీ పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటే, ఎలాగైనా ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ప్రాబ్లం అయితే ఉండదు, బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. ఓన్లీ కెమెరాకి వాడినప్పుడు ఉపయోగిస్తే చాలు. అంటే అలాగే మనకు బటన్ ఇచ్చారు పైకి కిందకి, కెమెరాకి పెట్టినప్పుడు మాత్రం పైకి పెట్టుకుని బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇంకా యూజర్ మాన్యువల్ చదువుకుంటే బెటర్. చాలామంది తెలియకుండా ఇంకా కెమెరా మోడ్లో పెట్టేసి రికార్డ్ చేద్దాం అనుకుంటారు మొబైల్కి. సో అది రికార్డ్ అవ్వదు, ఇంకా అది వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. సో ఇది కరెక్ట్గా మనం చదివితే మనకు తెలుస్తుంది ఎలా వాడాలనేది. అండ్ వాళ్ళు కూడా ఇంకా క్లియర్గా దాన్ని మెన్షన్ చేశారు కాబట్టి చదువుకోవడం బెటర్ యూస్ చేసే ముందు. సో ఇంకా ఫైనల్గా ఇది Boya M1 అండ్ ఫస్ట్ యూట్యూబర్, ఎవ్రీ యూట్యూబర్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి. ఖచ్చితంగా అందరు యూట్యూబర్స్ లైఫ్లో అండ్ వాళ్ళ జర్నీలో ఖచ్చితంగా ఇది ఉంటుంది. అండ్ చాలామంది ఫస్ట్ ఏం యూస్ చేశారంటే ఇదే చెప్తారు Boya M1. అండ్ మేము
కొత్తగా ఛానల్ పడుతున్నా ఏం యూజ్ చేయాలంటే కూడా ఇదే కదా చెప్తారు. అండ్ రివ్యూ అయితే చెప్పగలదు, మైక్ అయితే చాలా బాగుంటుంది, ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ ఉండవు. అండ్ మీరు కూడా ఏమైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం దీని మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. అండ్ ఇది ఖచ్చితంగా కొనుక్కుంటే మనకు వాయిస్ అనేది మెయిన్ కాబట్టి, వాయిస్ అనేది మొత్తం ఛానల్ అనేది రన్ చేస్తుంది కాబట్టి సో ఇలాంటిది ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో ఇది అన్బాక్సింగ్. అండ్ ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.